కృష్ణా గోదావరి ప్రాజెక్టులు కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజన చట్టంలోనే ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2014లో కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించేలా పునాది పడిందని చెప్పారు. తనను అడిగే పునర్విభజన చట్టం చేశారని కేసీఆర్ గతంలోనే చెప్పారన్నారు. బీఆర్ఎస్ నేతల ఆమోదంతోనే చట్టం జరిగిందన్నారు. చట్టం జరిగేటప్పుడు కేసీఆర్ ఓటేసి ఆమోదించారని చెప్పారు. కేసీఆర్ సూచన మేరకే ఈ చట్టాన్ని రూపొందించారని తెలిపారు. కృష్ణా నీటిలో 299 టీఎంసీలు సరిపోతాయని కేసీఆర్ ఆనాడే సంతకం చేశారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మనకు రావాల్సిన 50% వాటాపై కేసీఆర్ నోరు మొదపలేదన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను ఆంధ్రాకు కేసీఆర్ అప్పచెప్పారని ఆరోపించారు. మనకు రావాల్సిన నీటి వాటాను కేసీఆర్ శాశ్వతంగా రాకుండా చేశారన్నారు. 2019లో నిసిగ్గుగా పాత పద్ధతిలో నీటిని వాడుకుందామని కేసీఆర్ చెప్పారన్నారు. 2022లో కృష్ణా ప్రాజెక్టులు అప్పచెప్తామని కేఆర్ఎంబీ మీటింగ్లో కేసీఆర్ సంతకం చేశారు. 2023లోనూ కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తూ సాగునీటి శాఖ మంత్రిగా కేసీఆర్ సంతకం చేశారని రేవంత్ తెలిపారు. ఇప్పుడు బోర్డుకు ప్రాజెక్టులు అప్పచెప్పారని తమపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 6 మంది మంత్రులలో హరీష్ రావు ఈ రోజు పెడబొబ్బలు పెట్టి హరీష్ రావు గారు మంత్రిగా ఉండడమే కాదు, నాయన నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. 11,000 క్యూసెక్కులతో ఉన్న పోతిరెడ్డిపాడు, యాక్చువల్గా పోతిరెడ్డిపాడు కానీ తెలుగు గంగ కానీ ఒకటి 15 టీఎంసీలు ఒక ప్రాజెక్టుకు, అదేవిధంగా చెన్నైకి నీళ్లు పంపించే తెలుగు గంగ ప్రాజెక్టుకు 17 టీఎంసీలు, 19 టీఎంసీలు మొత్తం కలిపి కేవలము కృష్ణానది జలాల నుంచి శ్రీశైలం ప్రాంతం నుంచి వాడుకోవడానికి కేటాయించింది 34 టీఎంసీలే. 11,000 క్యూసెక్స్తోని ఉన్న పోతిరెడ్డిపాడును పొక్క పెద్దగా చేయడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు నాయన నరసింహారెడ్డి గారు, హరీష్ రావు గారు, ఆనాటి చంద్రశేఖర్ గారు, విజయరామారావు గారు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు వీళ్ళందరూ కూడా మంత్రివర్గంలో ఉన్నప్పుడే రాజశేఖర్ రెడ్డి గారు రాయలసీమకు 11,000 క్యూసెక్స్ నుంచి 44,000 క్యూసెక్లకు పోతిరెడ్డిపాడు పొక్కను పెద్దది చేసి నీళ్లు తీసుకుపోయే నిర్ణయం జరిగినప్పుడు రాష్ట్రంలో వీళ్ళు మంత్రులు, కేంద్రంలో కేసీఆర్ మంత్రి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులను దోషులుగా ఆరోపణ చేస్తున్న చంద్రశేఖరరావు, నీ గత చరిత్ర ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. పోతిరెడ్డిపాడు ద్వారా అత్యధికంగా నీళ్లు తరలించుకెళ్లాలని నిర్ణయం జరిగినప్పుడు ఆనాటి నీ సహచరుడు నాయన నరసింహారెడ్డి గారే కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. నీ అల్లుడు ఆనాటి మంత్రివర్గంలో మంత్రులు. మీరు ఆనాడు పదవులకు ఆశపడి పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి గారి దగ్గర లొంగిపోయి తొత్తులుగా ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతలను సత్కరించింది. హైదరాబాద్ శిల్పకళ వేదికలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొమిటిరెడ్డి, వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో సహా 6 పద్మ అవార్డు గ్రహీతలను శిల్పకళ వేదికలో రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. అవార్డు గ్రహీతలకు 25 లక్షల రూపాయల క్యాష్ రివార్డు అందించింది రాష్ట్ర ప్రభుత్వం. అనంతరం వేదికపై చిరంజీవి, వెంకయ్యనాయుడులు ఒకరినొకరు సన్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చిందు, యక్షగానం, బుర్రకథలను తెలంగాణ కళాకారులు ప్రదర్శించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ వేదికగా ఈ ఏడాది జూన్ 4 నుంచి 6 వరకు జరగనున్న గ్లోబల్ రైస్ సమ్మిట్ బ్రోచర్ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. రేషన్ ద్వారా ఇస్తున్న బియ్యం పెద్దగా ఎవరు వాడటం లేదని, ఎగుమతులకు సంబంధించిన రైస్ పాలసీ మీద పునరాలోచన చేయాలని కోరారు. భారత్ రైస్ 29 రూపాయలకే కేజీ అనేది హాస్యాస్పదంగా ఉందని, 29 రూపాయలకే సన్న బియ్యం అందిస్తే హర్షణీయమని అన్నారు. ఉచితంగా పంపిణీ చేసే బియ్యాన్ని భారత్ రైస్ పేరిట 29 రూపాయల కేజీ అందిస్తే ఎలా అని ప్రశ్నించారు. రైతానికి కావాల్సినటువంటి సలహాలు, సూచనలు ఇచ్చేటటువంటి అవకాశం ప్రపంచవ్యాప్తంగా వచ్చేటటువంటి ట్రేడర్స్ ద్వారా, అదేవిధంగా సైంటిస్టుల ద్వారా, అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి ఆదర్శ రైతుల ద్వారా మన రాష్ట్ర రైతాంగం ఇంకా మేలైనటువంటి మెళుకువలు వరి వ్యవసాయంలో, విత్తనంలో కానీ, సాగు విధానంలో కానీ, నిల్వ ఉంచే విధానంలో కానీ, దాన్ని ఎక్స్పోర్ట్ చేసేదాన్ని మార్కెటింగ్లో కూడా మెళకువలు నేర్చుకొని ఇంకా ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క ట్రేడర్స్ ద్వారా ఏ దేశానికి మన వరి ధాన్యం ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆ ట్రేడర్స్ కూడా ఏ రకాలు కొనే అవకాశం ఉంటుంది. ఆ రకాలని మనం ఉత్పత్తి చేయడానికి మనకు కావలసినటువంటి వెసులుబాటు ఏ రకంగా మనం చేసుకోవాలి అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించి ఈ యొక్క సమ్మిట్లో
రేపు జరగబోయేటటువంటి జూన్ 4 నుంచి 6వ తారీఖు వరకు జరుగుతున్నటువంటి సమ్మిట్ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికే కాకుండా భారత రైతాంగానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మిట్ని నిర్వహించడానికి ఉప్పల్లో బీఆర్ఎస్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఉప్పల్లో జోష్ చూస్తుంటే అధికారంలో మనం ఉన్నామా, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా అర్థం కావడం లేదన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కజ్గిరిలో గెలుపు మనదేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ ను మల్కజ్గిరిలో మడత పెట్టి కొట్టడమేనని ఆయన తెలిపారు. 420 హామీలు చూసి జిల్లాలో జనం మోసపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదని జనం తెలుసుకున్నారని కేటీఆర్ విమర్శించారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ను బొంద పెట్టాడని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాషను జనం చూసి అసహించుకుంటున్నారని అన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 1,55,00,000 ఆడపిల్లలు ఎప్పుడు చాలు అయితే 4,02,500 రూపాయలు మా ఖాతాలో ఎప్పటి చేస్తాడు ఈ ముఖ్యమంత్రి ఎదురు చూస్తారు. 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఇచ్చే 10,000 కాదు, నేను ఇచ్చే 15,000 తీసుకోండి డిసెంబర్ 9 తర్వాత అన్నారు. 70 లక్షల మంది రైతన్నలు ఎదురు చూస్తా ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇంకో 3-4 రోజులు అయితే ఫిబ్రవరి 9 వస్తుంది. రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడైతే రుణమాఫీ. పెన్షన్దారులు, మా పెద్ద మనుషులు, పెద్ద వయసులో ఉండే తాతలు, అమ్మలు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. 2,000 కాదు 4,000 ఇస్తాడు. వాళ్ళందరూ 46-44 లక్షల మంది వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఆడపిల్లలకు ఒక మాట చెప్పిండు, డిసెంబర్లో బిల్లు కట్టకండి కరెంట్ బిల్లు, జనవరిలో బిల్లు కట్టకండి, సోనియా గాంధీ కట్టదన్నాడు. ఆడపిల్లలు ఎదురు చూస్తున్నారు. సోనియా గాంధీ ఇక్కడికి వచ్చి కట్టదా, ఢిల్లీకి వెళ్ళి వైర్ ట్రాన్స్ఫర్ చేస్తుందా, ఆన్లైన్ గూగుల్ పే చేస్తుందా, ఏం చేస్తుందని చెప్పి మా ఆడబిడ్డలందరూ రాష్ట్రంలో ఉండే ఇళ్లలో ఉండే ప్రతి ఒక్కరిని చూస్తా ఉన్నారు. నేను అందరూ చేసే విజ్ఞప్తి మనం బాధపడవలసిన లేదు. అన్నోళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు, అయ్యో ఏదో జరగకూడదు జరిగిపోయింది అంటారు. ఏం బాధపడకండి, ఎందుకంటే ఇదే ప్రజలు మనకు 2 సార్లు అవకాశం ఇచ్చింది. 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిండ్రు, నడుపుమన్నారు, నడిపిరు. అయినా నేను అనుకునేదైతే మొన్న జరిగింది మన మంచిగా అనుకుంటున్నాం. ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది. ఈ నికృష్టమైన కాంగ్రెస్ పరిపాలన చూస్తేనే కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు నిప్పులు చెరిగారు. గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షల రుణమాఫీ పేరుతో 6 గ్యారంటీల పథకాలను చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం జరిగిందన్నారు. ఫిబ్రవరి 1న గ్రూప్స్ ఉద్యోగాలు వేస్తామని నిరుద్యోగులను కూడా మోసం చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటలు నిజమైతే ఈ పార్లమెంట్ ఎన్నికలలోపు హామీలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మొన్న అసెంబ్లీలో వర్గం గట్టిగా అడిగారు, అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నువ్వే ట్రైనింగ్ ఉంటున్నావు కదా, ఇప్పుడు చెప్పవే సమాధానం చెప్పు, ఈ అసెంబ్లీ వేదిక దగ్గర అడుగుతున్నాను. చేసుకొని అవుతున్నాడు. మరి చెప్పాలి కదా, చెప్పాలి కదా, సింపుల్ ఉంది అంటే ఎన్ని దుష్ప్రచారాలు చేసిందంటే బట్టగా చేసి రాజకీయాలు బాధ కలిగేది ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడంటే అబద్ధాలు ఆడతారు, ఏదో గేదాలను మాట్లాడతారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన అబద్ధాలు కనీసం మిమ్మల్ని ఏమంటున్నా ఇలా గెలిచేరు, ఏదో ప్రజలు మిమ్మల్ని అన్నీ ఓట్లు వేసేరు, నిజాయితీగా పాటించి ప్రజలకు ఇచ్చిన మాట పెట్టుకోండి. అది ఏదో చేతగానటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది. మేము ఇక ఇది ఇచ్చేటట్టు లేవు మాకు కాదు అని వాళ్ళకి అర్థమైంది. అందుకే ఈ మధ్య కొత్త డ్రామా స్టార్ట్ చేసేసాం. ఏంటి ఇద్దరు అర్థం 17 ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తాం.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కృష్ణానది జలాల అంశం రాజకీయ రచ్చకు దారితీస్తుంది. టీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి దాడిని తీవ్రతరం చేశారు. తెలంగాణకు సాగునీటి విషయంలో అప్పటి కేసీఆర్ సర్కార్ తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వంతో మాజీ సీఎం కేసీఆర్ లోపాయికారిగా వ్యవహరించారు అన్నారు. మరిన్ని వివరాలు సచివాలయం నుండి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. అంశం మరొకసారి ఎన్నికల ముందు రాజకీయ చిచ్చుకు మొదలుపెట్టింది. రాజకీయ చిచ్చుకు దారితీస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. నిన్న మొన్న అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించే ప్రయత్నానికి ఒప్పుకుంది రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఆరోపణలు చేస్తుండగా దానికి సీఎం ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో గంభీరమైన తీవ్ర ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణకు ఉమ్మడి రాష్ట్ర పాలనలో కూడా జరగనంత అన్యాయం చేసింది. సాగునీటి వ్యవస్థనంతా ధ్వంసం చేసింది. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది. ఆంధ్ర పాలకులకు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హయాంలో కావచ్చు, అలాగే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న హయాంలో కూడా ఇటు సంగంబండ, ఇటు మరోవైపు పోతిరెడ్డిపాడు కావచ్చు, పలు ప్రాంతాల నుంచి కృష్ణానది జలాలను తరలించుకుపోయినప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు, అడ్డుకునే ప్రయత్నం చేయలేదు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి సీఎం కేసీఆర్ అని కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అక్కడ గతంలో కేఆర్ఎంబీ ప్రాజెక్టులు అప్పగింత విషయంలో కేంద్ర ప్రభుత్వంతో జరిగినటువంటి ఆ చర్చల్లో అప్పటి ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి షరతులకు ఒప్పుకున్నటువంటి పత్రాలను కూడా మీడియా సమక్షంలో ప్రదర్శించడం జరిగింది. మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ నదీ జలాలు కేఆర్ఎంబీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనే అంశంలో వాటికి ఆ కృష్ణా రివర్ మీద ఉన్నటువంటి ప్రాజెక్టుల అప్పగింత అనే విషయం అనేది పెద్ద వివాదంగా తయారైంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పటి అప్పటి ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి అప్పటి సాగునీటి ప్రాజెక్టుల మంత్రి హరీష్ రావు కావచ్చు, అప్పటి ముఖ్యమంత్రి రెండో దఫా అధికారంలోకి వచ్చాక సాగునీటి పారుదల శాఖ ముఖ్యమంత్రియే తన దగ్గర పెట్టుకోవడము, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా కూడా తనే వ్యవహరించడం, ముఖ్యమంత్రి ఆ బాధ్యతలు చూడడం కూడా ఈ అన్యాయానికి ఏదైతే నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగడానికి ఒక కారణమైందని కూడా ఎత్తి చూపడం జరిగింది. అటువైపు వస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నంలో తీవ్ర విమర్శలు చేశారు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చకు పెడతాము, రావాలని కూడా మాజీ సీఎం కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన పరిస్థితి. ఈ ప్రతి సవాళ్ళ మధ్య రానున్న బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న సమయంలో రెండు పార్టీలు కూడా విమర్శల ప్రతి దాడికి దిగుతుండడంతో అప్పుడే ఎన్నికల వాతావరణం వేడెక్కిన పరిస్థితి అయితే మనకు కనబడే పరిస్థితి. ఇక బడ్జెట్ సమావేశాలు మరి ఈ ప్రతి విమర్శల నేపథ్యంలో మరి బడ్జెట్ సమావేశాలు కూడా ఏ రూపంలో జరగబోతున్నాయి, ఏ రకంగా అంటే చర్చకు దారితీస్తాయి అనే ఒక ఆసక్తికరమైన పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. మొత్తం మీద గత ఎంతో కాలంగా జరుగుతున్నటువంటి ఈ నదీ జలాల వివాదం ఈసారి మరింత తీవ్రత రూపం దాల్చే అవకాశం మనకు కనబడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు కృష్ణానది ప్రాజెక్టులను తమ ఆధీనంలోకి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్న పరిస్థితిలో ఈ విమర్శలు, ఈ వాదనలు తెర మీదకి రావడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. అటు కేంద్ర ప్రభుత్వం విధానాలకు ఇక్కడి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణ ప్రయోజనాలను ఎక్కువగా రాబట్టుకోవడానికి, గతంలో జరిగిన అన్యాయాలను గతంలో జరిగినటువంటి పొరపాట్లను చక్కదిద్దడానికి ఏ మేరకు చాకచక్యంతో వ్యవహరిస్తుందో అనేది వేచి చూస్తే కానీ తెలియని పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.
పద్మ అవార్డుల గ్రహీతలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ కు ఎంపికైన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పద్మ అవార్డులకు అర్హులను ఎంపిక చేయడంలో కొత్త విధానం కనిపిస్తుందని వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వం మట్టిలో మాణిక్యాలను గుర్తిస్తుందని కొనియాడారు. గుర్తింపు దక్కని వ్యక్తులను గుర్తించి పద్మ పురస్కారాలు ఇస్తుందని వివరించారు. తెలుగు సినీ కళామతల్లికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కళ్ల వంటి వారైతే చిరంజీవి మూడో కన్ను అని వెంకయ్యనాయుడు అభివర్ణించారు. చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడం సంతోషం కలిగించిందని అన్నారు. ఇష్టమైన పనిని కష్టపడి చేస్తే నష్టపోయేది ఏది ఉండదని, పట్టుదలకు కృషి తోడైతే ఏదైనా సాధ్యమే అని అన్నారు. నేను ముఖ్యంగా అవార్డులు సన్మానాలు పెద్దగా జీవితంలో తీసుకోరు కూడా. కానీ ప్రధానమంత్రి గారు ఈ పద్మ అవార్డు ఈ స్థాయిలో మీకు ఇస్తున్నామని చెప్పిన తర్వాత నేను ఆయన మీద గౌరవంతో కాదనలేకపోయాను. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి 4 కిలోమీటర్లు నడిచి స్కూలుకు వెళ్ళి తెలుగు మీడియంలో చదువుకొని అంచెలంచెలుగా ఆ స్థాయికి వెళ్ళిన నాకు కేంద్ర ప్రభుత్వం ఆ గౌరవాన్ని ఇచ్చింది అవుతుందో దానికి నేను కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నా. వినమ్రంగా ఆ అవార్డును స్వీకరిస్తున్నానని చెప్పాను. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి ప్రతిభ ఉన్న వ్యక్తులను గుర్తించి కేంద్రం వాళ్ళకి పద్మ పురస్కారాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, అలాంటి పురస్కారాలు అందుకున్న వారిని, మన తెలుగు వారిని ఈ రాష్ట్రంలో సన్మానించాలని చెప్పని అనుకోవడంలో ఇది మంచి సాంప్రదాయం అని చెప్పని నేను భావిస్తున్నా. సాంప్రదాయానికి నాంది పలికిన రేవంత్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. పద్మ అవార్డు గ్రహీతలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. సత్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. అవార్డు ప్రకటన కంటే ఈ సత్కారం మరింత ఆనందాన్ని వచ్చిందని తెలిపారు. అవార్డు ప్రకటన తర్వాత ఇలాంటి సన్మానాలు జరగడం ఇదే తొలిసారి. స్వయంగా ప్రభుత్వం చొరవ చూపి తమను సన్మానించడం హర్షించదగిన విషయమని అన్నారు. ప్రప్రథమంగా అవార్డు అనౌన్స్ చేసిన వెంటనే ఒక ప్రభుత్వం స్పందించి వారికి ఈ రకంగా సన్మానం చేయాలి అనే భావం రావడం అనేది బహుశా ఎప్పుడు జరగలేదు. ఇదే మొట్టమొదటిసారి జరిగింది. దానికి ప్రధానమైన కారణం యువకులు, డైనమిక్ లీడర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ సహచర మంత్రి వర్యులు వీళ్ళందరూ అనుకుని ఒక్కడిగా అనుకుని స్పందించిన మనసుతోటి మన వాళ్ళని మనం గౌరవించుకోకపోతే ఎలాగ గౌరవించుకోవాలి అంటూ అన్నది నిజంగా చెప్తారు. సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అంటే సన్మానాలు దేవుళ్ళు కానీ మన వెంకయ్యనాయుడు గారు కానీ ఇతర పద్మ అవార్డీస్ కానీ ఎవరు కొత్త కాదు. వాళ్ళు రకరకాలుగా విధాలుగా వాళ్ళు సన్మానించబడుతుంటారు. కానీ సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందుకు రావడం అన్నది వారు ఈ కళాకారులకి కళలకి వారు ఇస్తున్న ప్రాముఖ్యతకి నిజంగా మనస్సు స్పందించి నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఇక్కడ నంది అవార్డ్స్ అనేవి ఒకప్పుడు ఇస్తూ వచ్చాము. నంది అవార్డ్స్ అనేది తర్వాత అదేదో గత చరిత్రలో అయిపోయి మనందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. బంజర్ హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో మీట్ ద గ్రేట్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రామ జన్మభూమి విషయంలో ముస్లింలు కూడా వ్యతిరేకించలేదని అన్నారు. నోట్ల రద్దుపై మన దగ్గర విమర్శలు చేశారు. కానీ పక్కా దేశమైన పాకిస్తాన్ లో కూడా నోట్ల రద్దు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి విషయంలో ఎన్ని లేఖలు రాసినా ఒక్కసారి కూడా కనీసం రిప్లై కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. 2047 విజన్తో మోడీ పనిచేస్తున్నారని తెలిపారు. దేశంలో గత 10 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క ఉగ్రవాద ఘటన జరగలేదని చెప్పారు. ఓట్ల కోసం పథకాల పేరుతో డబ్బులు పంచుకుంటూ పోతే దేశం అభివృద్ధి చెందిందన్నారు. వెల్ఫేర్ స్కీమ్ ని తాము వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలందరూ కూడా తల ఎత్తుకుని తిరిగే విధంగా మన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా మన దేశానికి గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేసిన విషయం మీకు అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ ప్రతిరోజు చూస్తున్నారు, ప్రతిరోజు వింటున్నారు, చదువుతున్నారు. కాబట్టి అన్ని రంగాలలో కూడా అద్భుతమైనటువంటి మార్పు ఈ దేశంలో వచ్చింది. దేశంలో అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చాం. గుడ్ గవర్నెన్స్ కావచ్చు, డిజిటల్ ట్రాన్సాక్షన్ కావచ్చు, లేక మరి కరప్షన్ తగ్గించే విషయంలో కావచ్చు, అనేక రకాల నూతన విధానాలు ప్రవేశపెట్టే విషయంలో కావచ్చు. పెద్ద నోట్లు రద్దు చేస్తే చాలామంది అనేక రకాలుగా విమర్శలు కూడా చేయడం జరిగింది. కానీ ఈరోజు పెద్ద నోట్ల రద్దు తర్వాత
మన పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. మన నోట్లు ముద్రించడమే కాదు, అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ గా పాకిస్తాన్ నోట్లు కూడా చాలా పెద్ద ఎత్తున ముద్రించారని పాకిస్తాన్ ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క కరెన్సీ రద్దు చేసేటువంటి ఆలోచనతో ఉంది. ఏదైనా కూడా తాత్కాలికమైనటువంటి ప్రయోజనం గురించి నరేంద్ర మోడీ గారు ఆలోచించారు. అత్యంత వెనుకబడిన కులానికి చెందిన జననాయకు కర్పూరి ఠాకూర్ బీహార్ కు ముఖ్యమంత్రి కావడం దేశ రాజకీయాల్లో మలుపు అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. అణచివేయబడిన వర్గాలకు ఆయన ఆశాజ్యోతిగా నిలిచారని కొనియాడారు. కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించడంపై హైదరాబాద్ అబిడ్స్ బోగులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ లో నాయి బ్రాహ్మణుల కృతజ్ఞత అభివందన సభలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి పాలనలో భారతదేశం ప్రపంచ స్థాయిలో పతాక స్థాయికి చేరుకోవడం, ప్రపంచ దేశాలు భారతదేశం వైపు మోదీ నాయకత్వం వైపు వారు చూడడం, ఇది కాంగ్రెస్ ఏమాత్రం సహించలేకపోతుంది. ప్రజలు ఈరోజు ఇది భారత శతాబ్దం అంటూ మోదీ గారి పాలన కొనియాడుతూ ఉంటే, ఈరోజు భారత్ జోడో న్యాయత్ర పేరు మీద రాహుల్ గాంధీ వారు తలపెట్టిన యాత్ర భారత్ జోడో సంఘ దేవుడు కానీ ఈ విపక్ష కూటమి తోడో ఒకవైపు నితీష్ కుమార్ వారు కాంగ్రెస్ యొక్క అవకాశవాద రాజకీయం పట్ల విసిగి ఆ కూటమి నుంచి బయటకు వస్తే, మమతా బెనర్జీ గారు కాంగ్రెస్ 40 సీట్లు కూడా గెలవలేని దుస్థితి కాంగ్రెస్ పార్టీ చేతనైతే రాహుల్ గాంధీ వారణాసిలో పోటీ చేసి గెలవమని సవాల్ విసరడం, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ముఖ్యమంత్రి పంజాబ్ ఒక సీటు కూడా కాంగ్రెస్ ఇచ్చేది లేదని మా వంతెనకు సిద్ధమని ప్రకటిస్తారు. ఉద్యమకారులను గుర్తించి భువనగిరి పార్లమెంటు నుండి పోటీకి కాంగ్రెస్ ప్రభుత్వం తనకు అవకాశం కల్పించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చనకాని దయాకర్ కోరారు. తార్నాకలోని ప్రొఫెసర్ కోదండరాంను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం ఆయన అందించారు. తెలంగాణ రావడంలో ప్రొఫెసర్ కోదండరాం పాత్ర కీలకమని, ఆయన సేవలను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ కేటాయించిందని టీపీసీసీ అధికార ప్రతినిధి చనకాని దయాకర్ అన్నారు. గత బీఆర్ఎస్ పార్టీ కోర్టులో కేసు వేసి ఆపేయడం చాలా బాధాకరమని తెలిపారు. ఇలాంటి వారిని కోర్టులు కూడా గుర్తిస్తాయన్నారు. గద్దర్కు అవార్డు ఇవ్వడం బట్టి ఈ ప్రభుత్వం కవులను, కళాకారులను ఏ విధంగా గుర్తిస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సార్ యొక్క త్యాగాలను గుర్తించి ఒక ఎమ్మెల్సీని చేస్తే కూడా ఇలా కేసీఆర్ ఓరవలేక కోర్టు కేసి దాన్ని సార్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా కోదండరాం లాంటి ఉద్యమ నాయకులకు కోర్టులు కూడా అండగా ఉంటాయనేది కూడా మేము భావిస్తూ ఉన్నాం. కోర్టుల మీద కూడా విశ్వాసం ఉంది. ఇలాంటి ఉద్యమకారులకు ఇవాళ అవసరం సమాజానికి. కాబట్టి సార్ లాంటి నాయకత్వం ఇవాళ ప్రభుత్వానికి కూడా చాలా అవసరం ఉంది. కాబట్టి సార్ లాంటి వాళ్ళు క్షేత్రస్థాయిలో ఉండాలి. ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా సార్ దగ్గరికి వచ్చి మాట్లాడే ఒక స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మేధావులు మొన్నగాక నిన్న జరిగినటువంటి ఒక తెలంగాణ యుద్ధ నౌకకు ఇవాళ ప్రభుత్వం నంది అవార్డు తీసేసి గద్దర్ అవార్డు ప్రకటించడం కూడా అది మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మేధావులను, కళాకారులను, ఉద్యమకారులను ఇలా కడుపులో పెట్టుకొని ఏ రకంగా గౌరవిస్తుందనడానికి ఇలా గద్దర్ అవార్డులే నిదర్శనం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. జయంతి ఉత్సవాలను కూడా అధికారికంగా నిర్వహించి కళాకారులకు గౌరవం తెచ్చినటువంటి చరిత్ర ఉంది. గత ప్రభుత్వంలో గద్దర్ లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎండల్లో నిలబెట్టి కనీసం ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కూడా కల్పించకపోతే ఇలా ముఖ్యమంత్రి వచ్చి సాక్షాత్తు 2 గంటలు స్టేజ్ మీద కూర్చొని జయంతి ఉత్సవాలు జరపడం అంటేనే తెలంగాణ గౌరవం, తెలంగాణ కళాకారుల పట్ల, ఉద్యమకారుల పట్ల ప్రభుత్వానికి ఏ రకమైన చిత్తశుద్ధి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా ఉద్యమకారులు కోదండరాం గారిని కూడా ఏ రకంగా గౌరవించిందో కాంగ్రెస్ ప్రభుత్వం మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు, కళాకారులకు అవమానపరిస్తే ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలని ఇవాళ గౌరవించి అన్ని వర్గాలని ఇవాళ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిలో ఉండేలా ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటారు. చాలా హర్షణీయం. ఇవాళ గద్దర్కు నంది అవార్డుల పేరు మీద కాకుండా గద్దర్ అవార్డులు ప్రకటించడం ముఖ్యమంత్రి గారికి మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్యలో మాలాంటి వాళ్ళం వారధిగా ఉంటామని కూడా కోరుతున్నాం.
పల్లవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్కజ్గిరి పార్లమెంటు పరిధి బోడుప్పల్ లక్ష్మీనగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆయుష్మాన్ భారత్ స్ఫూర్తితో పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కమల హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మందులు పండ్లు పంపిణీ చేశారు. దేశంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మన ప్రధాని నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్ ను ప్రవేశపెట్టారని, అదే స్ఫూర్తితో పల్లవి ఫౌండేషన్ ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తుందని బీజేపీ నాయకులు మల్కా కుమరయ్య అన్నారు. మల్కజ్గిరి పార్లమెంటు పరిధిలో నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరాలను ప్రజలు అధిక సంఖ్యలో ఉపయోగించుకుంటున్నారని, ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే